పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ అండ్ ఎంఆర్క్ లో ఫేజ్ 1 లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఆ కాలేజ్ నచ్చితే ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసి మీరు కాలేజ్ కూడా రిపోర్ట్ చేయాలి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్లాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా మందికి డౌట్ ఉండి నాకు సీట్ వచ్చింది, నేను కాలేజ్ లో జాయిన్ అవుతున్నా, సో సర్టిఫికేట్స్ మళ్ళీ ఇస్తారా, నాకు వేరే కాలేజ్ లో లైక్ ఫేజ్ 2 లో చేంజ్ అయితే ఇస్తారండి. సో మీరు ఫేజ్ 1 లో ఎగ్జాంపుల్ ఏదో ఒక సిబిఐటి కావచ్చు, విఎన్ఆర్ విజేఐటి వచ్చింది, సెకండ్ ఫేజ్ లో మీకు ఓయూ జేఎన్టీ వచ్చినా, వేరే ప్రైవేట్ కాలేజ్ వచ్చినా మీకైతే మీ పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే మీరు తెచ్చుకొని మళ్ళీ ఫేజ్ 2 లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లో వెళ్ళి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఏ కాలేజ్ కూడా మీ సర్టిఫికేట్స్ ని ఇవ్వము అని అనరు, ఇస్తారు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్, మీరు గేట్ ద్వారా సీట్ వస్తే గేట్ కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, పీజీ సెట్ ద్వారా మీరు లైక్ సీట్ అలాట్మెంట్ అయితే పీజీ సెట్ కి సంబంధించిన ర్యాంక్ కార్డు ఉండాలి. సెకండ్ వచ్చేసి మీ బేసిక్ క్వాలిఫికేషన్ బీటెక్, సో ఎంటెక్ చేసే వాళ్ళకి బీటెక్ ఉంటుంది అండ్ ఎంఆర్క్ చేసే వాళ్ళకు బీఆర్ కావచ్చు, అవి ఉంటాయి. సో ఇప్పుడు బీటెక్ ఆర్ బీఆర్ కి సంబంధించిన సేమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. కన్సాలిడేటెడ్ మెమో, అన్ని సెమిస్టర్ కి సంబంధించిన ఒకే మెమోలో ఇస్తారు, కంప్లీట్ సిజిపిఏ తోని సిఎంఎం. అండ్ బోనాఫైడ్, సో బీటెక్ కి సంబంధించిన బోనాఫైడ్ ఆర్ బీఆర్ కి సంబంధించిన బోనాఫైడ్స్. సో ఇవి మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ, సో టీసీ ఇస్తే టీసీ కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీసీ, సిఎంఎం, బోనాఫైడ్స్, టీసీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర ఉండవు. అండ్ కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళ దగ్గర ఉండవు. సో వాళ్ళు కూడా ఏం చేయాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సర్టిఫికేట్స్, ఉన్న సర్టిఫికేట్స్ తోని మీరైతే కాలేజ్కి వెళ్ళాలి. లేని సర్టిఫికేట్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలి, కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి మీ కాలేజ్ నుంచి, అంటే మీరు బీటెక్ కాలేజ్ నుంచి. నా సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉన్నట్టు, లేదంటే నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్, సో ఇంకా మాకు ప్రింటింగ్ కాలేవు అవి సర్టిఫికేట్స్ అన్నట్టు కస్టోడియన్ తెచ్చుకోండి. అండ్ కోర్స్ కంప్లీషన్ కూడా మీరు తెచ్చుకోండి, అంటే మీరు పాస్ అయినట్టు ప్రూఫ్, అంటే మీరు కంప్లీట్ గా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయారు, మీకు కంప్లీట్ సిజిపిఏ పలానా కాలేజ్ నుంచి మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్ తోని కోర్స్ కంప్లీషన్ ఇస్తారు. సో ఈ సర్టిఫికేట్స్ తోనైతే మీరు వెళ్ళాలి. సో ఇవి మనకు బీటెక్ ఆర్ బీఆర్ కి సంబంధించిన సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్స్ తో పాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంటర్ మెమో లేని వాళ్ళు డిప్లొమా సర్టిఫికేట్, సో డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా ఆ సర్టిఫికేట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి బోనాఫైడ్స్, అప్ టు గ్రాడ్యుయేషన్, అంటే బీటెక్ ఆర్ బీఆర్ కి సంబంధించిన అప్ టు బోనాఫైడ్స్ అన్ని మీరైతే తెచ్చుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, 2025 లేటెస్ట్ ఇన్కమ్ మాత్రమే ఉండాలి, మీరు ఏదైతే కౌన్సిలింగ్ లో అప్లోడ్ చేస్తారో అది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, సో మరి బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఈడబ్ల్యూఎస్ఆ దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్, సో అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ అంటే తెలంగాణలోనే ఉండి, తెలంగాణ లోకల్ స్టేట్ అయి ఉండి గ్రాడ్యుయేషన్ మీరు వేరే స్టేట్ లో చదివిన వాళ్ళందరూ అన్రిజర్వ్ కింద వస్తారు. సో అన్రిజర్వ్ కి సంబంధించిన మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న సర్టిఫికేట్ కావచ్చు, ఏదో ఒక ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఎయిత్ పాయింట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ, సో స్పెషల్ కేటగిరీ మీరు పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, వాటికి సంబంధించినవి కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఫేజ్ 1 లో మీకు స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి ఓన్లీ పిహెచ్ వాళ్ళే తీసుకెళ్ళాలి, ఎన్సీసీ కావచ్చు, క్యాబ్ కావచ్చు, అవి ఫేజ్ 2 లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ మీ నార్మల్ కేటగిరీతోనే వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు, సెకండ్ ఫేజ్ లో తీసుకొని వెళ్ళొచ్చు. నైన్త్ పాయింట్ వచ్చేసి, సో మీకు సీట్ అలాట్మెంట్ అయింది కదా, సో మీకు ఫేజ్ 1 లో ఏదో ఒక కాలేజ్ వచ్చింది కదా, దానికి సంబంధించిన మీరు ఫీ పేమెంట్ చేస్తారు కదా, ఫీ పేమెంట్ పే చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ అండ్ ట్యూషన్ ఫీ రిసిప్ట్ ఒకే పీడిఎఫ్ లో, ఒకటి జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది, ఒకటి ట్యూషన్ ఫీ రిసిప్ట్ ఉంటుంది. సో అది కూడా మీరు తీసుకొని వెళ్ళాలి, అది మెయిన్ పాయింట్. సో మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ షీట్ ఫస్ట్ పేజ్ పెట్టి మిగతా అన్ని సర్టిఫికేట్స్ కింద పెట్టాలి. సో దాని మీద మీకు కాలేజీలో వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సైన్ కావచ్చు, అవన్నీ తీసుకోవాలి. సో అక్కడ ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా హెడ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన సైన్, స్టాంపు, ఆ కాలేజ్ అన్ని వాళ్ళు వేస్తారు, అప్పుడు మీ అడ్మిషన్ కంప్లీట్ గా అయిపోయినట్టు. సో ఇవి మెయిన్ పాయింట్. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఒక 4 ఫోటోస్ కూడా మీరైతే తీసుకొని వెళ్ళండి. సో అక్కడ కొంతమంది అడగచ్చు మీ ఫోటోస్, సో 4 ఫోటోస్ అయితే మినిమం తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏ కాలేజ్ అయినా మినిమం అడ్మిషన్ ఫీ అని, డెవలప్మెంట్ ఫీ అని ఒక 3,000 to 10,000 వరకు అమౌంట్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎంతైతే అడుగుతారో అది మ్యాండేటరీగా కట్టాలంటే మీరైతే కట్టాలి. సో ముందే చెప్తున్నాను, ఈ అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ ఈ అమౌంట్ మనకు రీఫండ్ ఇస్తారంటే 90% ఆఫ్ కాలేజ్ వాళ్ళు రీఫండ్ అయితే ఇవ్వరండి. సో మీకు ట్యూషన్ ఫీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ ఫేజ్ 1 లో ఒక కాలేజ్ నుంచి ఫేజ్ 2 లో చేంజ్ అయితే మీకు ట్యూషన్ ఫీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవడానికి ఆ అమౌంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఏదైతే ఈ ఎక్స్ట్రా ఫీజులు అన్ని కాలేజీలో కట్టే ఫీజులు అయితే ఇవ్వరు. సో మీరు రిక్వెస్ట్ చేయండి,
సపోజ్ ఈ అమౌంట్ మాకు వేరే కాలేజ్ వస్తే ఇస్తాము అంటే ఇస్తారు, ఇవ్వము అంటే వాళ్ళైతే రీఫండ్ ఏం చేయరు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో అవన్నీ 3 సెట్స్, మినిమం 3 సెట్స్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఒక సెట్ అడిగితే ఒక సెట్ ఇచ్చేసేయండి, 2 సెట్లు అడిగితే 2 సెట్లు ఇచ్చేసేయండి. అండ్ ఒక కాలేజ్ వాళ్ళు ఒకలాగా వాళ్ళు ఒరిజినల్స్ తీసుకుంటారు, కొన్ని కాలేజ్ వాళ్ళు ఓన్లీ టీసీ అడుగుతారు, కొన్ని కాలేజ్ వాళ్ళు అన్ని సర్టిఫికెట్స్ ఇవ్వండి అంటారు, కొంతమంది 10th తర్వాత ఏవైతే ఒరిజినల్స్ ఉంటాయో అవన్నీ అడుగుతారు. సో ఒక కాలేజ్ ఒకలా ఉంటుంది కాబట్టి ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఏవైతే ఒరిజినల్స్ అడుగుతారో అవి మీరు ఇచ్చేసేయాలండి. నెక్స్ట్ సర్టిఫికెట్స్ లేని వాళ్ళు, సపోజ్ మీ దగ్గర టీసీ లేదు, సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, వేరే ఏమన్నా బోనాఫైడ్స్ PCCMM లేని వాళ్ళు మీరు ఏం చేయాలి, కాలేజ్కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ కావచ్చు, ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెడ్ ఉంటారో అక్కడికి వెళ్ళి, సో మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మాకు ఇప్పుడే ఇవ్వరు, 2-3 months టైం పడుతుంది, సో ప్రజెంట్ అయితే మేము అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టేసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ రిక్వెస్ట్ పెట్టినా యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ నామ్స్ ప్రకారంగా సపోజ్ మేము తీసుకోము అంటే మీరైతే phase 1 లో సీట్ పోతుందండి. సో కొన్ని కాలేజెస్ ప్రీవియస్ ఇయర్స్ 2024లో కొంతమందిని అయితే ఇలా సర్టిఫికేట్స్ లేని వాళ్ళని అయితే రిజెక్ట్ చేశారు. సో మీరేం చేయాలంటే phase 1లో రిక్వెస్ట్ చేయండి, ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే మళ్ళీ phase 2లో మీరైతే వేరే కాలేజెస్ పెట్టుకోండి. సో మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మీరైతే అడ్మిషన్ అయితే క్యాన్సిల్ అన్న చేసుకోండి, లేదంటే రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఒరిజినల్స్ అన్ని ఇచ్చే ముందే మీరు అన్ని సర్టిఫికేట్ స్కాన్ చేసుకొని మీ మొబైల్లో కావచ్చు, మీ ఈమెయిల్ ఐడిలో కావచ్చు సేవ్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే కోర్స్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు, లేదంటే మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రాపర్ రీజన్ తోని మీరైతే తీసుకోవాలి. సో అప్పుడు మాత్రం వాళ్ళు ఇస్తారు కాబట్టి ప్రాపర్ గా అన్ని స్కాన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వెళ్ళిన వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ చెప్పండి, OU కావచ్చు, JNT కావచ్చు, వేరే ఇతర ప్రైవేట్ కాలేజ్లో మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు. సో సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో అవి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఎవరైతే వెళ్తున్నారో, సో మనకు చాలా టైం ఉంది కాబట్టి సో ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని వెళ్ళండి. సో మీ ఫీడ్బ్యాక్ కూడా కింద మెన్షన్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.